కుల్ఫీ ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఐస్ క్రీమ్ బండి దగ్గర కొనుక్కొని తినే అంత సాఫ్ట్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఐస్ క్రీమ్ కోసం అయితే 1/2 లీటర్ మిల్క్ని అయితే తీసుకున్నాను నేను. అవి 1/2 లీటర్ అయ్యేంత వరకు మరగనిచ్చుకోవాలి. సో వేడి పాలని డ్రై ఫ్రూట్స్లలో యాడ్ చేస్తే సాఫ్ట్గా బ్లెండ్ అవుతుంది మిక్సీలో వేసుకుంటే. సో వేడి పాలలో ఈ డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవన్నీ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. కొద్దిగా పాలు మరిగిన తర్వాత అందులో షుగర్, ఈ కాజు బాదం పేస్ట్ని కూడా యాడ్ చేసి మంటని లో ఫ్లేమ్లో పెడుతూ కలుపుతూ ఉండాలి. ఫైనల్గా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇలాచి పౌడర్ యాడ్ చేసేసి మన ఇంట్లో ఉండే స్టీల్ గ్లాసులలో వేసుకొని ఐస్ క్రీమ్ 2-3 అవర్స్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఐస్ క్రీమ్ తొందరగా రెడీ అయిపోతుంది. స్టీల్ది కాబట్టి తొందరగా కూల్ అవుతుంది. అన్మౌల్డ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో అన్మౌల్డ్ చేసిన తర్వాత కట్ చేసుకొని కూడా స్టిక్స్ పెట్టుకొని తినేయచ్చు అనమాట. ఎందుకంటే ఇది కుల్ఫీ కదా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. వీడియో నచ్చితేనైతే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇంతకీ మీకు ఏ ఐస్ క్రీమ్ ఇష్టం?